వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతిభిస్సేద సాదనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమముదేయి కరావలంబం. ఈరోజు మనం ప్రారంభం అన్నమాట. వ్యాస ప్రణీతం, వ్యాసుడి చేత రచించబడినటువంటి మహాభాగవతాన్ని ప్రతి ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఈ అమృత ఫలాన్ని, రసాస్వాదమైనటువంటి అమృత ఫలం ఉన్నదే, ఈ ఫలాన్ని అందరూ కూడా ఆస్వాదించాలి, భావితరాల వారు కూడా ఆస్వాదించాలనే ఉద్దేశం చేత ప్రతి కథని కూడా తీసుకుని దాన్ని సులభమైనటువంటి మార్గంలో అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, దైవం యొక్క ఆశీస్సులతో ప్రారంభించడం చేస్తున్నాం. ఈ మహాభాగవత కథా మృతం ఉన్నదే వ్యాధవ్యాసుడు రచించాడు. ఈ వ్యాధవ్యాస ప్రణీతమైనటువంటి మహాభాగవతం చాలా గొప్పది. ఎంచేదంటే భాగవతంలో చెప్పబడింది భగవంతుడిదే, ఇంకేమీ లేదు. ఎంచేత అంటే ఆయన సప్తదశ పురాణాలు రచించి అసంతృప్తి చెందితే నారద మహాముని కలిసి వ్యాస భగవానుడు, ఏమిటి మీరు అలా అసంతృప్తిగా ఉన్నారేమిటి అని అడిగాడు. అడిగితే నేను చాలా బాగా అన్నీ రాశానయ్యా అంటే, అది కాదండి, భగవంతుడి యొక్క తత్వాన్ని మీరు రాయలేరేమో, ఆ కృష్ణ భగవానుడి యొక్క లీలలు మీరు వర్ణించలేదేమో. కృష్ణావతారం కదా స్వామి, ఆ కృష్ణుడి యొక్క అవతార లీలలు మీరు సరిగ్గా చూపించలేదేమో, అందుకు అసంతృప్తిగా ఉండి ఉంటారు అన్నారు. మరి వేదాలను విభజన చేశాడు వ్యాధవ్యాసుడు, సామాన్యమైన వాడు కాదు. అపారమైనటువంటి అనంతమైనటువంటి వేదాల్ని అందరికీ సులభంగా ఉండడానికి ఈ వేదవ్యాసుడు విభాగం చేశాడు. 4 వేదాలు అన్నాడు, ఇంకా శాఖలు అన్నాడు, అనేక రకాలుగా విభాగం చేసి వేదవ్యాసుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈయన కొద్దిగా నల్లగా ఉంటాడట, అచేత కృష్ణుడు అన్నారు. ద్వీపంలో పుట్టాడట, అచేత కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఈయనకి వచ్చింది. సరే, ఆ వేదవ్యాసుడు మహానుభావుడు. వేదముల యొక్క సారాన్ని, వేదాంత సారాన్ని, ఉపనిషత్ సారాన్ని మనకి అమృత ఫలంగా అందించినటువంటి మహానుభావుడు. ఆ అమృత ఫలమే భాగవతం. భాగవతం అంటే భగవంతుడి యొక్క విషయం. భగవంతుడికి భక్తుడికి మైండ్లో ఉండేది ఏమిటండి? ప్రధానమైనది భక్తి. ఈ మరి భగ అనే శబ్దానికి ఐశ్వర్యం, సంపదలు, ఆయుష్ ఇవన్నీ కూడా అర్థాలు ఉన్నాయట. అలాగే యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కూడా భగ అనే శబ్దానికి అర్థాలు ఉన్నాయి. అటువంటి మహాభాగవతాన్ని, అటువంటి శాస్త్రాన్ని ఆయన చెబితే సుఖ మహర్షి పరీక్షిత్తుగా అందించాడు. ఇదంతా కూడా పరీక్షిత్తు తన యొక్క మోక్షం పొందడానికి, శాపం పోగొట్టుకోవడానికి ఉపాయం ఉన్నదా అని సుఖమహర్షిని అడిగితే అప్పుడు సుఖమహర్షి ఈ భాగవతాన్ని అంతా కూడా ఆయనకి వినిపించాడు. తద్వారా పరీక్షిత్తు ఆయన
విజయాన్ని పొందడం అంటే ఏమిటంటే మోక్షాన్ని పొందేడు. ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందేట పరీక్షను మహారాజు. ఇంకా చెప్పాలంటే ఆ పరీక్షిత్తు కడుపులో ఉండి ఆ సుదర్శనుడి యొక్క చక్రం చేత రక్షించబడిన వాడు పరీక్షిత్తు. అంచేత అటువంటి భగవంతుడిని చూశాడు ఆయన. బయటకు వచ్చి నేను లోపల ఒకటి రక్షించాడు గర్భంలో, ఆయన ఎక్కడా కనపట్లేదే అని బయట వెతికేట. అంచేత ఆయనకి పరీక్షిత్తు అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి అందించాడయ్యా అని సౌనకాది మునులకు సూతుడు చెప్తున్నాడు ఈ భాగవతాన్ని. ఏమిటయ్యా అంటే కాలవ్యాలముఖగ్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. ఈ కాలం అనేది ఒక పాము లాంటిదటండి. ఈ పాము నోట్లో పడిపోతామేమో అని ఈ కలియుగంలో మానవులంతా భయపడిపోతుంటారట. అయ్యో పాము నోట్లో పడతామని. ఏ పాము అయ్యా? ఈ కలియుగంలో కాలం అనే పాము. భయపడిపోయి ఏం చేస్తారయ్యా అంటే భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఆశ్రయిస్తే ఎవరయ్యా? ఈ భాగవతం అనేది, ఈ యొక్క శాస్త్రం, భాగవతం అనేది మామూలుగా చెప్పలేదు, భాగవత శాస్త్రం అన్నారు. దీన్ని సుఖశాస్త్రం అని కూడా అన్నారండి. ఇది కలియుగంలో కీరేణ భాషితం, ఈ శుకుడి చేత మనకి అందింపబడింది ఈ భాగవతము అన్నారు. ఏమండి ఈ భాగవతము అందరికీ లభిస్తుందా అంటే లభించదు. అందరి ఈ భాగవతాన్ని లభించదండి. ఏతస్మాత్ అపరం కించిత్ మనశ్శుద్ధై నవిద్యతే. ఈ కలియుగంలో మానవుడి యొక్క మనస్సును పవిత్రత చేయడం కోసం ఇంతకంటే మరి ఒకటి సాధన భాగవతం కంటే మించింది లేదట. ఎన్నో పురాణాలు చదవచ్చు, వేదాలు చదవచ్చు, అధ్యయనం చేయొచ్చు, జపం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, కానీ భాగవతంతో సమానమైనది ఇంకొకటి లేదు అన్నారు. ఇది కూడా ఊరికే రాదండి. నీ జన్మాంతరాల్లో చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. అందరికీ రాదండి భాగవతం. భాగవతం చెప్తుంటే వెళ్ళి వినలేడు, భాగవతం చదవలేడు, భాగవతం చూడలేడు. ఎంచేత వాడికి జన్మాంతరంలో వాడికి సుకృతం లేదు. ఉన్నవాడు మాత్రమే దీన్ని పొందగలడట. అంతేకాకుండా పూర్వకాలం ఒకటి చెప్తూ ఉంటారన్నమాట. రాజు మోక్షాన్ని పొందడానికి ఈ సుఖమహర్షి పరీక్షిత్తుకి భాగవతం వినిపించాడనేప్పటికీ బ్రహ్మగారికి తెలిసింది. బ్రహ్మగారు ఏం చేశారట, భాగవతాన్ని ఒక పక్కన పెట్టి మిగిలిన విషయాలు పక్కన పెడితే భాగవతం కింద ఉందట, ఎన్ని విషయాలు పెట్టినా పైనే ఉందట. ఆశ్చర్యపోయారట దేవతలంతా కూడా. ఏమిటయ్యా, ఏమిటి ఇంత గొప్ప భాగవతము అనే ఆశ్చర్యాన్ని బ్రహ్మగారే పొందేడు అన్నారు. ఇంక మరి మిగిలిన వాళ్ళు చెప్పండి. ఆ విష్ణువు యొక్క ఈ జరా మరణములు అంటే పుడుతూ ఉంటాడు, మనిషి చనిపోతూ ఉంటాడు, ఎంతసేపు నేను 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 అనేటువంటి భావంతో ఉంటాడు. ఇది నీది కాదురా, ఈ శరీరం, ఈ మాంసము, ఇవన్నీ కూడా నీవి కాదు, నేను అనేదే నీది కాదురా బాబు. ఏమిటి దీనికంటే భిన్నమైనటువంటిది ఉంది, అదే పరమాత్మ. అంటే జనన మరణాలు లేకుండా స్వామిలో మోక్షాన్ని పొందేటువంటి, ముక్తిని పొందేటువంటి సాధనం ఈ కలియుగంలో ఈ భాగవతం ఒకటే అన్నారు. మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలవు పఠనాత్ శ్రావణాత్ సజ్జో వైకుంఠ ఫలదాయకం. భగవద్రూపం శాస్త్రం, ఇది భాగవతం కలవు. ఈ భాగవతం కలియుగంలో ఇటువంటి శాస్త్రం. పఠనాత్ చదివితే పుణ్యమే, శ్రవణాత్ మనం చదవలేదండి, ఎవరో చెప్తున్నారు విన్నాం, అది పుణ్యమే. ఇదేమిటయ్యా, వైకుంఠ ఫలదాయకం, వైకుంఠాన్ని పొందుతాడు, విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. మళ్ళా కొంతకాలం స్వర్గలోకంలో ఉండి మళ్ళా భూలోకంలోకి రావడం కాదండి, విష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొంది మళ్ళా పునరావృత్తి రహితమైనటువంటి జన్మను పొందుతాడు అన్నారు. యజ్ఞాలు చాలా ఉంటాయండోయ్. ద్రవ్య యజ్ఞం ఒకటి దానం చేస్తూనే ఉంటాడు, ఒకటి తపోయజ్ఞం తపస్సు చేస్తూనే ఉంటాడు, యోగయజ్ఞం చేస్తూ ఉంటారు. అయితే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ తేతు కర్మ విమోచకౌ. ఈ యొక్క జ్ఞానయజ్ఞాన్ని కోరుకుంటారట ఈ యొక్క పండితులు. ఈ తపోయజ్ఞము ద్రవ్యయజ్ఞము ఉన్నదంతా దానం చేస్తావు, ఉత్తమమైన జన్మ వస్తుంది, కానీ జ్ఞానయజ్ఞం కనుక చేస్తే మోక్షం వస్తుందయ్యా అన్నారు. సత్కర్మ సూచకో నోనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై
పండితులంతా కూడా జ్ఞానయజ్ఞాన్ని కోరుకుంటారయ్యా. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటండి? శ్రీమద్భాగవతాలాప సతు గీత సుఖాదిభి అన్నారండి. అంటే భాగవతాన్ని ఆలాపించడం. ఎవరు ఆలాపించారయ్యా? సుఖమహర్షి ఆలాపించాడయ్యా. వ్యాసుడు రచించిన మాట వాస్తవమే, దీన్ని సుకుడు అందించాడు. ఎవరికి? పరీక్షిత్తుకి అని చెప్పి నారద మహామునికి సనక సనందాది మహామునులు నారదుడికే చెప్తారు దీని యొక్క గొప్పతనాన్ని. భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేన బలం భవేత్. ఈ యొక్క భాగవతం యొక్క మాట వింటే చాలట భక్తికి బలమట, జ్ఞానానికి బలమట, వైరాగ్యం కలిగిన వారికి బలమట. ఏమిటయ్యా వాటికి బలం కాకుండా ఇంకా ఉన్నాయి. ప్రళయం హింజి గమిష్యంతి శ్రీమద్భాగవత ధ్రువే కలౌర్దోషా ఇమే సర్వే సింహశబ్దాత్ వృకాయవ. సింహం గాండ్రించిందనుకోండి, తోడేళ్ళు ఇవన్నీ ఎలా పరిగెడతాయో అడవిలో జంతువులు, ఈ యొక్క భాగవతం యొక్క ఘోష ఉన్నట్లయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం చేసిన పాపాలన్నీ కూడా పరిగెడతాయటండి. అంత గొప్పది భాగవతం అన్నారు. మరి భాగవతం అంటే మరి ఈ వ్యాస భగవానుడే చాలా రాశాడు. విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, నారద పురాణం, కౌరవ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇటువంటి పురాణాలన్నీ రాశాడు ఆయన. 17 పురాణాలు రాసి ఆయన అసంతృప్తి చెందాడు. అబ్బాబే ఏం బాగోలేదు అనుకున్నాడు. ఏమిటి అన్ని పురాణాలు రాస్తే బాగోపడం ఏంటి అంటే భగవంతుడి యొక్క లీలలు రాయలేకపోయినని ఆయన ఆవేదన మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. ఆ ఆవేదనే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పలేదు అని ఇంకా యుగం ప్రారంభం వస్తోంది. ఇంకొచ్చే సమయంలో ఈయన భాగవతాన్ని రచించినట్లుగా తెలుస్తోంది శాస్త్రాలన్నీ. వేద ఉపనిషదాంసార జ్ఞాత భగవతీ కథ అత్యుత్తమ తథోభూత పృథగ్భూత ఫలాకృతి అన్నారు. వేదములు ఉన్నాయి, వేద సారాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇలా చాలా చాలా ఉన్నాయి కదండి. వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. మరి ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ వేరే ఎందుకు భాగవతం? మరి వేదాల్లో చెప్పేదే భాగవతం అన్నారు, ఉపనిషత్తుల్లో చెప్పేదే భాగవతం అన్నారు. అటువంటిప్పుడు భాగవతం అనేది విడిగా మనకి ఎందుగా అంటే ఫలాకృతి అన్నారు. అంటే విభాతి లావణ్యమివాంగనాసు అని. ఈ మనిషి అలా ఉంటాడు, ఆ మనిషి మానవులంతా అలాగే ఉంటారు. కానీ మానవుడికి తేడా ఉంటుందండి. బ్రహ్మగారు సృష్టించేటప్పుడు వాళ్ళ సౌందర్యం ఎంత వేయవలసింది కొంచెం ఎక్కువ వేస్తాడు, కొంచెం తక్కువ వేస్తూ ఉంటాడు. ఒకడు అందంగా ఉంటాడు, ఒక అందవిహీనంగా ఉంటాడు. వీడికి వాడికి పార్ట్స్ అన్ని సమానమే, ఈక్వలే. కానీ ఏమిటయ్యా విభాతి లావణ్యమివాంగనాసు అని కాళిదాస్ అన్నాడు. అంటే ఒక్కొక్క స్త్రీమూర్తిని సృష్టించేటప్పుడు కొంచెం కొంచెం లావణ్యం వేసి సృష్టిస్తాట బ్రహ్మదేవుడు. కానీ పార్వతీదేవిని సృష్టించినప్పుడు మొత్తం లావణ్యం అంతా మర్చిపోయి వేసేట. అంత సౌందర్యవంతురాలు పార్వతీదేవి అని చెబుతూ, అదేవిధంగా ఈయన మనకి వేదముల్లో ఉన్నటువంటి వేదసారము అలాగే ఉపనిషత్ సారము అన్నిటితో తయారైంది భాగవతము. ఏ విధంగా అయ్యా అంటే ఆమూలాగ్రం రసం తిష్టన్ ఆస్తే న స్వాధ్యతే యదా సభూయ సపృథగ్భూత ఫలే విశ్వ మనోహర అన్నారు. ఆమూలాగ్రం రసం తిష్టన్. ఓ చెట్టు ఉంది, మామిడి చెట్టు అనుకుందాం. మొట్టమొదటి దానికి చెట్టు వేరు దగ్గర రసం ఉంటుంది, కాండం దగ్గర రసం ఉంటుంది, ఆకుల దగ్గర రసం ఉంటుంది. నస్వాదయో కల్పతే అంటే ఇప్పుడు నస్వాధ్యతే యథా అన్నారు. అంటే అది ఆస్వాదించడానికి వీలుండదు. మరికి మనం మామిడి చెట్టు బాగుందని చెప్పి మామిడి చెట్టు మొదల దగ్గర ఉన్న రసాన్ని తాగుతామా? ఆకుల రసాన్ని తాగుతామా? తాగం. పృథగ్భూతం అంటే సభూయ పృథగ్భూత ఫలే విశ్వ మనోహర. కానీ వేళ్ళు కంటే, కాండం కంటే, ఆకుల కంటే భిన్నమైనటువంటి ఒక ఫలామృతం మనకి పండుతుంది. ఆ చెట్టు ఒక ఫలం కాసేటప్పటికి ఓహో అమృత ఫలం అని చెప్పి మనం దాన్ని ఆస్వాదిస్తాం. అలాగనే వేదములు,
వేదాంగములు, ఉపనిషత్తులు, వీటికంటే వీటి ద్వారా వచ్చినటువంటి అమృత ఫలమే భాగవతము అన్నారు. ఇక్షూణామపి మధ్యాంతం శర్కర వ్యాప్య తిష్టతి. చెరుకుగడ ఉంటుంది, తీయగా ఉంటుంది. పృథగ్భూతాచ సా మిష్ట తథా భాగవతి కథ. ఆ చెరుకు రసాన్ని మనం ఏం చేస్తాం? చెరుకుని పిండి రసం తీసి రసం నుండి పంచదార తీస్తాం. పంచదార తీయగా ఉంటుంది కదండి. వీటి పంచదార తీయగా ఉంటుందని చెప్పి చెరుకుగడ వేస్తామా మనం పరమాన్నంలో? పరమాన్నంలో వేసేది పంచదారే వేయాలి, చెరుకుగడ వేయకూడదు కదా. అదేవిధంగా వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు ఉన్న వీటికంటే వీటి సారరూపమైనటువంటి అమృత ఫలమే భాగవతముగా చెప్పబడింది అన్నారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం భక్తి జ్ఞాన విరాగానాం స్థాపనాయ ప్రకాశితం అన్నారు. భాగవతం అంటే మామూలు విషయం కాదండి. భక్తి, జ్ఞానము, వైరాగ్యం, ఈ వైరాగ్యం వీళ్ళందరికీ కూడా ఇది లౌకిక విషయాల కంటే భిన్నములైనవన్నమాట. బ్రహ్మ సంహితం అంటే వేదములతో కూడిన సమూహము అన్నారు. ఏదైనప్పటికీ కూడా మనకి భాగవతం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ భక్తిని పెంచుతుంది. భక్తి అంటే భగవంతుడి యందు నమ్మకం, జ్ఞానం. అలా మూడవది వైరాగ్యం కలిగిన వారికి కూడా ఈ భాగవత తత్వము అంటే ఇది ఏది నీది కాదు, ఇవన్నీ కూడా సమూలము నశిస్తాయి. ఈ శరీరం నశిస్తుంది. అంటే మానవుడు చిన్న విషయం చెప్పారు. పుట్టినప్పుడు నడుస్తాడా? నడవడు. పళ్ళు ఉంటాయా? ఉండవు. జుట్టు ఉంటుందా? ఉండదు. పోయేటప్పుడు కూడా వీడికి పళ్ళు ఉండవటండి. పళ్ళన్నీ ఊడిపోతాయి. జుట్టే ఉంటుంది, జుట్టు ఊడిపోతుంది. శరీరం ముడతలు పడిపోతుంది, నడవలేడు. చిన్నప్పుడు నడిచాడా? నడవడానికి కొంతకాలం పట్టింది. ఇదే విధంగా మానవుడు గర్భంలో ఉండగా ఓ విధంగా ఆలోచిస్తాడట. ఈ భూమి మీదకి వస్తున్నాను నేను, మళ్ళా ఇదంతా సంసారం అనే బంధం ఉంది అని. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏడ్చిన తర్వాత అంతా మర్చిపోతాడు. మర్చిపోయి తన వ్యవహారాలన్నీ తాను చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అటువంటి మానవులందరినీ కూడా మళ్ళా వారికి నీవు యొక్క స్వరూపం, భగవత్ స్వరూపం తెలియచేస్తూ వైరాగ్యం కలగజేస్తూ, అంటే ఏమిటి? భగవంతుడిని పొందడానికి మనం ఈ కలియుగంలో ఏ ద్వారం, అంటే ఏ సాధన ద్వారా భగవంతుడిని మనం పొందగలము అంటే భాగవతం అనే మనం ఆశ్రయిస్తే ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే తద్వారా మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఈ కలియుగంలో భాగవతము అన్నారు. ఇదండి భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన. ఇది అందరికీ వచ్చేదండి. నీ యొక్క అదృష్టం పండితే వస్తుందయ్యా. బహుజన్మ సమార్జితేన, అనేకమైనటువంటి జన్మల నుండి నువ్వు సంపాదించినటువంటి పుణ్యఫలం చేత ఈ జన్మలో నీకు భాగవతం దగ్గరికి వెళ్ళగలుగుతావు. అంతేగాని ప్రతి ఒక్కడు భాగవతం దగ్గరికి వెళ్ళలేడు. అంతేగాని భాగవతం దగ్గరికి వెళ్ళడమే కాదు, బహుజన్మ సమార్జితేన, అనేకమైన జన్మల నుండి ఆర్జించడం ద్వారా సత్సంగమం మంచివారితో ఉండడం. అలాగే పురుషో యదావై, ఎప్పుడైతే పురుషుడు సత్సంగమం చేస్తాడో, సత్పురుషుడి యొక్క సహవాసం చేస్తాడో వాడు కూడా ఈ భాగవతం దగ్గరికి వెళ్ళగలడట. వెడితే ఏమవుతుందయ్యా? అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార నాశం. అజ్ఞానం అన్నదే, మోహం అనే అంధకారం అన్నదే, అంధకారం నుండి బయటపడతాడయ్యా. మోహము అంటే ఆ మోహం అంటే ఏమిటి? ప్రతి దాని యందు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది అనే గుణాలు ఉండొచ్చు. కానీ శరీర వ్యామోహము, పుత్ర వ్యామోహము, ఏదో భార్యా వ్యామోహము, సంపద వ్యామోహము, ఇవన్నీ కూడా వ్యామోహాలే. ఈ వ్యామోహం అనేది నాశనం అవుతుందట ఎప్పుడు? సత్సంగమం. బహుజన్మ సమార్జితేన, అనేకమైన జన్మల నుండి భగవంతుడు పొందాలి అనేటువంటి నీ కోరుకున్నప్పుడు నువ్వు చేసినటువంటి పుణ్య ఫలం చేత మాత్రమే లభిస్తుంది అన్నారు. విధాహి తదా ఉదయతే వివేక, అప్పుడు వాడికి వివేకం కలిగి ఈ భాగవతాన్ని ఆశ్రయిస్తాడు, ఈ యొక్క విష్ణువుని ఆరాధిస్తాడట. కిం శృతై బహుభి శాస్త్రై
పురాణైశ్చ భ్రమావహై. ఎన్నో పురాణాలు చదివానండి, ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటాడు. ఇదేం కాదయ్యా, ఏకం భాగవతం శాస్త్రం ముక్తిదానేన గర్జతి. నీకు ముక్తినిచ్చేది ఒక్క మా భాగవతం అనే శాస్త్రం మాత్రమేనయ్యా. కథం భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం వసతాం పాపనాశనం. ఏ ఇంట్లో భాగవతం ఉంటుందో ఆ ఇల్లు ఒక తీర్థరాజమట. ఇంట్లో భాగవతం ఉండడం, అందరూ భాగవతం చదువుతూ ఉన్నారనుకోండి, అది ఒక తీర్థరాజం, ఒక కాశీ గయా ప్రయాగ లాంటిది. మనం కాశీ ఎందుకు పెడుతున్నాం? మన పాపాలు తొలగడం కోసం పెడుతున్నాం. గయా, ఇవన్నీ క్షేత్రాలన్నీ కూడా మన యొక్క పూర్వజన్మ సంబంధమైనటువంటి పాపం అంతా నశించడానికి, ఇహజన్మలో చేసినటువంటి పాపం నశించడానికి కూడా మనం ఇటువంటి క్షేత్రాలు గడుతున్నావయ్యా. అలా వెళ్ళేటప్పుడు నువ్వు నీ ఇల్లే ఒక తీర్థం అవుతుంది. నీ ఇంట్లో భాగవతం ఉంటే నీ ఇల్లే తీర్థం అవుతుంది. సమస్తమైనటువంటి పాపాలు కూడా నశిస్తాయ్యా. అశ్వమేధ సహస్రాణి. ఈ కలియుగంలో అశ్వమేధ యాగాలు చేయలేం కదండి. 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితమో, భాగవతం చదివితే అంత ఫలితమో అన్నారు. వాజపేయ శతాన్నిచ, 100 వాజపేయ యాగముల యొక్క ఫలితం ఉంటుంది. సుఖ శాస్త్ర కథాయాశ్చ కళాం నారాంతి షోడశి. ఇవన్నీ చదివేసిన ఈ సుఖశాస్త్రం అనే భాగవతంలో 16వ భాగం మాత్రమేనట. అంటే ఎంత తక్కువ ఆలోచించండి, ఎంత గొప్పదో భాగవతం ఆలోచించండి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా శ్లోకార్థం, ఒక శ్లోకమైన భాగవతం రోజు చదవాలయ్యా. శ్లోక పాదంవా, అంత ఖాళీ లేదంటే ఒక్క పాదం చదువు. నిత్యం భాగవతోద్భవం పఠస్వ స్వముఖేనైవ. నీ ముఖం ద్వారా చదవయా. ఏది ఇచ్చసి పరాంగతి అన్నాడు. నీకు మోక్షం కావాలన్నా, నీకు పుణ్యం కావాలన్నా ఈ భాగవతం చదివితే మన దరిద్రం పోతుంది, సమస్తమైనటువంటి పాపాలు నశిస్తాయి. ఇప్పుడు అనుభవించేటువంటి దుఃఖాలన్నీ, జన్మల నుండి వచ్చినటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాలన్నీ ఈ భాగవత పఠనం వల్ల తొలగి నీకు ఉత్తమమైనటువంటి సంపదలు కలుగుతాయి, యశస్సు కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, నీ మనోవాంఛ కలుగుతుంది. అంత్యకాలంలో నువ్వు మోక్షాన్ని పొందుతావు భాగవతం ద్వారా అన్నారు. మరిన్ని విశేషాలతో మళ్ళా తర్వాత కలుద్దాం. స్వస్తి.